ముచ్చలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముందు బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కుల సంఘాల పెద్దలు, వెనుకబడిన తరగతుల వారు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ ప్రైవేట్ ఆస్తి కాదన్నారు. కామారెడ్డి నుండి గజ్వేల్ వెళ్తున్న బీజేపీ నేత రమణారెడ్డి కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. గతంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముందు బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కుల సంఘాల పెద్దలు, వెనుకబడిన తరగతుల వారు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ ప్రైవేట్ ఆస్తి కాదన్నారు. కామారెడ్డి నుండి గజ్వేల్ వెళ్తున్న బీజేపీ నేత రమణారెడ్డి కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. గతంలో బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని ఆ బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. జరిగిందో మేము కూడా చూస్తామని చెప్పి కామారెడ్డికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు గజ్వేల్ కి వెళ్తామని స్టేట్మెంట్ ఇస్తే కేసీఆర్ గారికి ఇంత ఉలికెందుకు అడుగుతా ఉన్నాను, ఇంత భయం ఎందుకు అడుగుతా ఉన్నాను. మీరు నిజంగా అభివృద్ధి చేస్తే గజ్వేల్ మెరుస్తూ ఉంటే, గజ్వేల్ లో రైతుల ఆత్మహత్యలు లేకపోతే, గజ్వేల్ లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అందితే, గజ్వేల్ లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి దళిత బంధు వస్తే, గజ్వేల్ లో ఉన్నటువంటి దళితులందరూ కూడా 6 ఎకరాల స్థలం వస్తే ఎందుకు భయపడుతున్నారో కేసీఆర్ గారు చెప్పాలి. గజ్వేల్ కి వెళ్లాల్సినటువంటి హక్కు, అధికారం దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. ఆపే అధికారము కేసీఆర్ కు లేదు, ఎవరికి లేదు. ఏ రకంగా ఆపాడు అడుగుతా ఉన్నాను. ఇదో మీ జాగీరా ఆపడానికి? ఏ నిజాం ఏమైనా రాసిచ్చాడా మీకు, లేకపోతే ఓవైసీ ఏమైనా రాసిచ్చాడా? గజ్వేలు ఏ రకంగా ఆపుతారు? ఏ ప్రాతిపదికన ఆపుతారు? ఇంత బరితెగింపు ఈ ప్రభుత్వానికి, ఇంత అహంకారం ఈ ప్రభుత్వానికి. మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంటే మీ కుటుంబం చెప్పినటువంటి గజ్వేలు మెరుస్తా ఉంది అని చెప్తే చూసేటువంటి మా కామారెడ్డి కూడా అట్లా అయితేదేమని చూడడానికి వెళ్తే భయం ఎందుకు? మరి నిన్న అప్రజాస్వామికంగా మా పార్టీ నాయకుడు వెంకట రమణారెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో, నిజామాబాద్ జిల్లా అంతా తిప్పారో దినమంతా, భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ చేతుల్లో అధికారంలో ఉండొచ్చు కేసీఆర్ గారు, ఇంత బరితెగింపుగా మీ ప్రభుత్వం వ్యవహారం చేస్తే, ఇంత దుర్మార్గంగా ఈ పోలీసులు వ్యవహరిస్తే